హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వార్తలు ముఖ్యాంశాలు చూద్దాం। సచివాలయ ముట్టడికి పిలుపు, నిరుద్యోగులు అరెస్ట్। తెలంగాణలో డిఎస్సి వాయిదా। గ్రూప్ 2-3 పోస్టులను పెంచాలంటూ హైదరాబాద్ లో 2 రోజులుగా నిరసన చేస్తున్న నిరుద్యోగులు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు। దీంతో వాళ్ళు రోడ్లపైన రాకుండా నిరుద్యోగులను ముందస్తుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు। సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో అక్కడికి వెళ్లే అన్ని మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు। అయితే ఎలాగైనా సచివాలయాన్ని ముట్టడిస్తామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు। ఇప్పుడు మరో వార్త। భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్న కేటీఆర్। కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో బస్సు ఛార్జీల పెంపుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు। ఏదైనా ఉచితంగా ఇస్తున్నాము అంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లే అన్నారు। ఉచితాలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే। బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నారు। కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే। ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షలు అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలను నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది। త్వరలోనే ఆదేశాలు ఇస్తున్నట్టు సమాచారం। తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థిక సహాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సహాయం చేయనున్నారు। తొలి దశలో నియోజకవర్గానికి 3500 ఇళ్లను మంజూరు చేశారు। ఇంటి నిర్మాణానికి 5 లక్షలను 3 విడతల్లో విడుదల చేస్తారు। ఆంధ్రాలో 23 నుంచి పొలం పిలుస్తోంది। ఆధునిక సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టనున్నారు। వ్యవసాయ శాఖ కమిషనర్ తో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా పొలం బాట పట్టనున్నారు। వారానికి 2 రోజులు, రోజుకు 2 గ్రామాల చొప్పున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు। ఇందుకోసం మండలాల వారీగా షెడ్యూల్ ను ప్రిపేర్ చేస్తున్నారు। ఉదయం పొలాల్లో పర్యటించి మధ్యాహ్నం వ్యవసాయదారులతో సమావేశం అవుతారు। అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయి। అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట 7-8 నెలల పాటుగా జరుగుతున్న పెళ్లి వేడుకలు నిన్న మంగళోత్సవ్ తో ముగిశాయి। ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిల్లో ఒకటిగా అనంత్ రాధిక వివాహం జరిగింది। మొత్తం వివాహ వేడుకలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు అంచనా। ప్రధాని మోదీ, వివిధ రాష్ట్రాల సీఎంలు, పాప్ సింగర్లు, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వ్యాపారవేత్తలు ఈ పెళ్లికి హాజరయ్యారు। నేడు బెంగళూరుకు జగన్, మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు। వారం రోజుల పాటు ఆయన అక్కడ నివాసంలో ఉంటారు। అయితే ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొంటారా లేదా అనేది తేలాల్సి ఉంది। ఓటమి తర్వాత తొలిసారి పులివెందులకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లిన విషయం తెలిసిందే। అయితే అప్పుడు కూడా జగన్ అక్కడే వారం రోజుల పాటు బస చేశారు। ఓపెనర్ స్థానం కోసం పోటీ ఉండడం మంచిదే అంటున్న గిల్, టీమిండియాలో ఓపెనర్ స్థానం కోసం పోటీ ఉండడం మంచిదే అని గిల్ అభిప్రాయపడ్డారు। అతనితో పాటు జింబాబ్వేలో T20 సిరీస్ ఆడిన జైస్వాల్, రుతురాజ్ కూడా ఓపెనింగ్ స్పాట్ కోసం పోటీ పడుతున్నారు। ఈ నేపథ్యంలో శ్రీలంకతో సిరీస్ లో ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనేది సెలెక్టర్లు నిర్ణయిస్తారని గిల్ వ్యాఖ్యానించారు। జింబాబ్వే సిరీస్ లో గిల్ 170, జైస్వాల్ 141, రుతురాజ్ 123, అభిషేక్ 124 రన్స్ చేశారు। వీటిలో గిల్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంది। బిగ్ అలర్ట్, ఇవాళ రేపు భారీ వర్షాలు। తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాల్టి నుంచి రేపటి వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది। కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది। వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది। అటు ఏపీలో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది। ఇంతటితో వార్తలు ముగిశాయి। ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం। వర్క్ ఫ్రం హోమ్ ముగిసింది అంటున్న టీసీఎస్, గ్రూప్స్ పరీక్షల తేదీని మార్చాలి అంటున్న తమ్మినేని। డిసెంబర్ లోగా బీజేపీకి కొత్త చీఫ్, ఏపీఎస్ఆర్టీసీ బస్సు దగ్ధం, 16 మందికి గాయాలు, నా ప్రతిష్టను దిగజారుస్తున్నారు అంటున్న విజయసాయిరెడ్డి। కల్కి ఖాతాలో మరో రికార్డు, కేసీఆర్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ, గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన మధ్యప్రదేశ్ రాష్ట్రం, తెరుచుకున్న పూరి జగన్నాథున్ రత్న భాండాగారం, నిరుద్యోగుల సమస్యలను వినేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న రేవంత్ రెడ్డి। కాల్పుల వెనుక ఉద్దేశమేంటో ఇంకా తెలియలేదు అంటున్న బైడెన్। తాగునీటి ప్రాజెక్టులకి వరల్డ్ బ్యాంక్ రుణాలు, చంద్రునిపై నావిగేషన్ చైనా ప్రణాళిక, రామసేతు వంతెన నిజమే అంటున్న ఇస్రో। ఇవి ఈ రోజటి వార్తలు ముఖ్యాంశాలు। రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం। అప్పటి వరకు చూస్తూనే ఉండండి WMM టాక్।